గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనం లాస్ట్ క్లాస్లో సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్లో టూ మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ థర్డ్ వన్, సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో మనం లాస్ట్ క్లాస్లో రిపీటెడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ మెథడ్ని, సో అలానే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ని డిస్కస్ చేసుకున్నాం. సో టుడే సెషన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్లో థర్డ్ మెథడ్ అనమాట. Ion exchange method. It is the most successful. It is the most successful. It is the most successful and it is the most successful and rapid method. సో ఇక్కడ మనం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది సో నవే డేస్లో బిజినెస్ పర్పస్లో వాడుతున్నారు. ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ర్యాపిడ్ మెథడ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ ది లాంథనైడ్స్, ఫర్ ది సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ర్యాపిడ్ మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. సో మనకి ఏ సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, with functional groups a synthetic ion exchange resin with functional groups like COOH comma SO3H groups is packed in long vertical column. ఈ లాంగ్ వర్టికల్ కాలంలో ప్యాక్ చేస్తాం స్టూడెంట్స్. లాంగ్ వర్టికల్ కాలం అంటే మనకి వర్టికల్గా కాలం ఈజ్ ఫిక్స్డ్ ఇన్ వర్టికల్ పొజిషన్, బ్రాకెట్లో column is fixed in vertical position. వర్టికల్ పొజిషన్లో ఉన్న కాలంలో మనం సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ని తీసుకుంటాం అనమాట. సో మీకు డయాగ్రమాటిక్గా కూడా చూపిస్తాను నేను. సో దాని తర్వాత మనం అదే వర్టికల్ కాలంలోకి సో మనం లాంథనైడ్ అయాన్స్ని పంపిస్తున్నాం. ఏ సొల్యూషన్ containing trivalent lanthanide ions, trivalent lanthanide ions passed through the solution. Solution containing trivalent lanthanide ions is passed through the solution in long vertical column. సో అదే వర్టికల్ కాలంలోకి మనం సో లాంథనైడ్ అయాన్స్ ఉన్న సొల్యూషన్ని మనం పంపిస్తున్నాం స్టూడెంట్స్. సో అండ్ ఫార్మ్స్ లాంథనైడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది, విచ్ ఫార్మ్స్ లాంథనైడ్ resin compound.
రెజిన్ కాంపౌండ్ అనమాట. లాంథనైడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో దీనికి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దీనికి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ర్యాపిడ్ మెథడ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. ఫర్ ది సపరేషన్ ఆఫ్ అంటే అనొచ్చు, లేదంటే ఆఫ్ ద సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్, లేదంటే ఫర్ ద సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. ఏ సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ విత్ functional groups like COOH, SO3H groups is packed in a long vertical column. అంటే సో వర్టికల్ పొజిషన్ లో ఉంటుంది, లాంగ్ వర్టికల్ కాలమ్ అంటాం. The column is fixed in vertical position. ఈ కాలమ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ వర్టికల్ పొజిషన్. సో ఒక స్టాండింగ్ ఫిక్స్ చేస్తారు. సో వర్టికల్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఇది ఒక కాలం అనమాట. సో మనం ఎలాగైనా ఊహించుకోవచ్చు మనం. సో పెద్ద టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, లేదంటే ఏదైనా వర్టికల్ పొజిషన్ ఉన్న దాంట్లో. సో ఏం తీసుకుంటాము, సో సింథటిక్ రెజిన్స్ అనమాట. సింథటిక్ ఎస్ఆర్ రాస్తున్నా, సింథటిక్ రెజిన్స్ని సో దీంట్లో ప్యాక్ చేశారనమాట. సో దాంతోపాటు మనం లాంథనైడ్స్ని పాస్ చేస్తున్నా, లాంథనైడ్ అయాన్స్ని యాడ్ చేశారు అన్నమాట. సో ఇక్కడ మనకి సో సింథటిక్ రెజిన్స్ని వర్టికల్ కాలంలో తీసుకొని తర్వాత లాంథనైడ్ అయాన్స్ని కూడా వర్టికల్ కాలంలో తీసుకున్నప్పుడు మనకి సో ఇక్కడ ఏమైందంటే అయాన్స్ డిస్ప్లేస్ అవుతాయి, లాంథనైడ్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఆ రియాక్షన్ ఇక్కడ రాస్తాను. సో ఇక్కడే చూపిస్తున్నాను మీకు. సో లాంథనైడ్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. Column is fixed in vertical position. A solution containing trivalent lanthanoid ions is passed through vertical column. Is passed through in long vertical column. Solution తీసేద్దాం. ఆల్రెడీ సొల్యూషన్ కంటైనింగ్ అన్నాం కదా. సో a solution containing trivalent lanthanoid ions passed through long vertical column which forms lanthanoid resin compound. So which form lanthanoid resin compounds. So ఇక్కడ మనకి lanthanoid ions M+3 ions replace H+ ions of the functional group. సో ఆ రియాక్షన్ ఉంటుంది. ఈ రియాక్షన్ ని నేను రాస్తాను స్టూడెంట్స్, దీని కంటిన్యూషన్. సో నేను ఇక్కడ మనం మళ్ళీ చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ర్యాపిడ్ మెథడ్. సో బిజినెస్ పర్పస్లో నవేడేస్లో ఈ మెథడ్ని ఎక్కువగా వాడుతున్నారు. సో ఇక్కడ మంచి రిజల్ట్స్ని ఇస్తుంది కాబట్టి ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో సపరేషన్ లాంథనైడ్ సపరేట్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వర్టికల్ కాలంలో సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న రెజిన్స్ అనమాట. COOH అంటే సో యానాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటాం. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. COOH SO3H గ్రూప్స్ ఉన్న సో అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ని ఈ వర్టికల్ కాలంలో ప్యాక్ చేసి లోపల తీసుకున్నాను. తర్వాత దీనికి మనం లాంథనైడ్ అయాన్స్ ఉన్న సొల్యూషన్ని యాడ్ చేసాం స్టూడెంట్స్. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు సింథటిక్ అయాన్స్ లాంథనైడ్ అయాన్స్ ఉన్న సొల్యూషన్ వర్టికల్ కాలంలో ఏమవుతాయంటే, సో ఇక్కడ ఏంటంటే వర్టికల్ కాలంలో మనకి జనరల్గా ఎగ్జాప్షన్ జరిగింది స్టూడెంట్స్. ఈ లాంథనైడ్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. సో H+ ions of the functional group. The lanthanoid ions M+3 replace H+ ions of the functional group. H+ ions of the functional group. The lanthanoid M+3 replace H+ ions of the functional group. దాన్ని ఎలా రాస్తామంటే స్టూడెంట్స్ మనం, సో ఇక్కడ నేను రాయడం 3H రెజిన్ అంటే ఇక్కడ రెజిన్ అంటే సో ఈ రెజిన్లో జనరల్గా అయితే రెజిన్లో ఉండే యానానిక్ కాంప్లెక్సెస్ ఏంటి స్టూడెంట్స్,
COOH, అలానే SO3H. సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఫంక్షనల్ గ్రూప్స్ COOH, SO3H ఉన్నాయి. మనం రాయటం మాత్రం 3H రెజిన్ ప్లస్ సో M+3 మనం వర్టికల్ కాలంలో సో ద కాలం ఈజ్ ఫిక్స్డ్ ఇన్ వర్టికల్ పొజిషన్ ఈజ్ కాల్డ్ వర్టికల్ కాలం. ఇలా ఎజ్యూమ్ చేసుకోండి వర్టికల్ కాలంని. సో వర్టికల్ కాలం మనం జనరల్గా ఆపరేటర్స్ ఉంటాయి, స్టాండింగ్ ఫిక్స్ చేస్తాం. ఈ వర్టికల్ కాలంలో మనకి ఏ గ్రూప్స్ ఉన్నాయి స్టూడెంట్స్? రెజిన్ అన్నమాట, COOH, అలానే SO3H రెజిన్ అన్నమాట. సింథటిక్ రెజిన్స్ ఉంటాయి, వాటికి మనం లామినాయిడ్ అయాన్స్ M+3 అయాన్స్ యాడ్ చేస్తున్నాం. అయాన్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతాయంటే సో ఈ H+ అయాన్స్ రీప్లేస్ అవుతాయి లామినాయిడ్ అయాన్స్తో. దానికి ఫార్ములా ఎలా రాస్తాం స్టూడెంట్స్? ఈ H+ అయాన్స్ బయటకు వస్తాయి, 3H+ బయటకు వస్తాయి, రీప్లేస్ అవుతాయి. M రెజిన్ 3. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏమంటామంటే లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ అనొచ్చు. దీన్ని లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది స్టూడెంట్స్. COMPD అంటే కాంపౌండ్, లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న రెజిన్లో ఉన్న H+ అయాన్స్ సో రీప్లేస్ అవుతాయి అనమాట. లామినాయిడ్ అయాన్స్ రీప్లేస్ అవుతాయి H+ అయాన్స్తో. ఇక్కడ ఉన్న H+ అయాన్స్తో ఈ లామినాయిడ్ అయాన్స్ రీప్లేస్ అవుతాయి అనమాట. సో లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దాని యొక్క రియాక్షన్ని ఇలా చూపిస్తాం మనం. సో ఇక్కడ మనకి సో మళ్ళీ రివర్స్ రియాక్షన్ జరగాలి అంటే మళ్ళీ లామినాయిడ్ అయాన్స్ని తిరిగి పొందాలంటే మళ్ళీ ఏం చేయాలంటే వీటికి ఈ కాలంలోకి మళ్ళీ దీంట్లో లామినాయిడ్ అయాన్స్ ఉన్నాయి, దీనికి మళ్ళీ ఏం యాడ్ చేయాలంటే సిట్రేట్ సొల్యూషన్, సిట్రిక్ యాసిడ్ అంటాం. అమ్మోనియం సిట్రిక్ యాసిడ్ ఏం యాడ్ చేస్తాం? సో సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రేట్. అమ్మోనియం ఇక్కడ రాస్తున్నా, కనబడదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. అమ్మోనియం సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రేట్ని వర్టికల్ కాలంలోకి పంపించినప్పుడు సో లామినాయిడ్స్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు, లామినాయిడ్ అయాన్స్ని మళ్ళీ సో తిరిగి పొందొచ్చు అనమాట. సో అది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నా స్టూడెంట్స్. ద వర్టికల్ కాలం కంటైన్స్ laminate ions fixed on the resin. రెజిన్లో లామినేట్ అయాన్స్ ఫిక్స్ అయి ఉన్నాయి అంటే లామినేట్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది కాబట్టి in order to recover them అంటే మళ్ళీ తిరిగి పొందాలంటే in order to recover them అంటే లామినేట్ అయాన్స్ in order to recover అంటే లామినేట్స్ తిరిగి పొందాలంటే సో ఇక్కడ మనం ద వర్టికల్ కాలం ఈజ్ ఎల్యూటెడ్ అంటాం. ఇక్కడ మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది కాబట్టి ఎల్యూటెడ్ అనే వర్డ్ వాడతాం. ద వర్టికల్ కాలం ఈజ్ ఎల్యూటెడ్ అంటాం. ఎల్యూటెడ్ అంటే సో కలపడం అనమాట, రియాక్ట్ చేయడం. ద వర్టికల్ కాలం ఈజ్ ఎల్యూటెడ్ విత్ citric acid and ammonium citrate. Citric acid and ammonium citrate. సో సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రేట్ సొల్యూషన్ ని యాడ్ చేసినప్పుడు
మనకి లామినార్ అయాన్స్ రికవర్ అవుతాయి. లామినార్ అయాన్స్ బయటకు వస్తాయి. లామినార్ అయాన్స్ కమ్స్ అవుట్ ఇన్ ద రెజిన్. The laminate ions in the resin comes out. In the resin comes out. The reverse reaction takes place. అప్పుడు ఏం జరిగింది మనకి? The reverse reaction takes place. సో ఇక్కడ మనకి reverse reaction takes place. రివర్స్ రియాక్షన్ జరిగింది అనమాట. అండ్ ఫార్మ్స్ citrate complex which forms citrate complex ఫామ్ అయింది. ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్. సో మనకి ఇక్కడ ది మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ అంటాం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని. సో ర్యాపిడ్ మెథడ్గా చెప్తాం. ఇక్కడ మనకి సింథటిక్ అయాన్ రెజిన్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. COOH SO3Hని వర్టికల్ కాలంలో తీసుకుంటాం. వాటికి లామినాయిడ్ సొల్యూషన్ అంటే M+3 అయాన్స్ అంటే లామినాయిడ్స్ అనమాట యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకి రీప్లేస్ అవుతాయి. లామినాయిడ్ అయాన్స్ రీప్లేస్ H+ అయాన్స్తో, అంటే ఫంక్షనల్ గ్రూప్స్లో ఉన్న H+ అయాన్స్తో లామినాయిడ్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. సో రీప్లేస్ అయినప్పుడు లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ద లామినాయిడ్ అయాన్స్ M+3 రీప్లేస్ H+ అయాన్స్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్. So equation 3H resin plus M+3 gives rise to M resin of 3 plus 3H plus. So దీన్ని లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ అన్నాం. సో వర్టికల్ కాలం కంటైన్స్ లామినాయిడ్ అయాన్స్ ఫిక్స్డ్ ఆన్ రెజిన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్టికల్ కాలంలో లామినాయిడ్ అయాన్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. సో లామినాయిడ్ అయాన్స్ మళ్ళీ తిరిగి పొందాలి. సో తిరిగి పొందడానికి రివర్స్ రియాక్షన్ జరిగింది. ఆ రియాక్షన్ కూడా చూపిస్తాను మీకు. ఇన్ ఆర్డర్ టు రికవర్ దెమ్ లామినాయిడ్ అయాన్స్ ద వర్టికల్ కాలం ఈజ్ ఎల్యూటెడ్ విత్. సో లామినాయిడ్ అయాన్స్ తిరిగి పొందడానికి సో మళ్ళీ మనం ఏం యాడ్ చేయాలి వర్టికల్ కాలంలో స్టూడెంట్స్? సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రేట్. ద కాలం ఈజ్ ఎల్యూటెడ్ విత్ సిట్రిక్ యాసిడ్ అండ్ అమ్మోనియం సిట్రేట్. ద లామినాయిడ్ అయాన్స్ రెజిన్ నుంచి ద లామినాయిడ్ అయాన్స్ ఇన్ ద రెజిన్ కమ్స్ అవుట్. సో ఆ రెజిన్ నుంచి లామినాయిడ్ అయాన్స్ అనేవి బయటకు వస్తాయి. ద రివర్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విచ్ ఫార్మ్స్. రివర్స్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి సిట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఆ రివర్స్ రియాక్షన్ మీకు చూపిస్తున్నా స్టూడెంట్స్. మనం అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్లో రివర్స్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూస్తున్నాం. సో ఈ ఫస్ట్ రియాక్షన్ ఇంతే పెట్టాను స్టూడెంట్స్, ఎందుకంటే రివర్స్ రియాక్షన్ జరిగింది కాబట్టి. ఇక్కడ మనకి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ మనకు తెలుసు. ఇవి ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ని ముందు రాస్తున్నాను రివర్స్ రియాక్షన్ కాబట్టి. M of resin, M resin of 3 plus 3H. ఇక్కడ సిట్రేట్ యాడ్ చేయండి. మనకి సిట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి సిట్రేట్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం సో లామినాయిడ్ అయాన్స్ని తిరిగి పొందడానికి సిట్రిక్ యాసిడ్, అమ్మోనియం సిట్రేట్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రెజిన్ ప్లేస్లో సిట్రేట్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయంటే ఇక్కడ ఉన్న రియాక్టెంట్స్ ఉన్నాయి కదా, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి సో 3H రెజిన్ ప్లస్ M సిట్రేట్. ఇక్కడ మనం సిట్రేట్ యాడ్ చేసాం కాబట్టి M సిట్రేట్ ఆఫ్ 3 ఈ రియాక్షన్ జరిగింది అనమాట మనకి. సో రివర్స్ రియాక్షన్ అంటే వీటి నుంచి మనకి సిట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే కాంప్లెక్స్ ఏంటి స్టూడెంట్స్? సో మనం ఇక్కడ మనకి లామినాయిడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది ఫస్ట్ రియాక్షన్లో. సో దీనికి రివర్స్ రియాక్షన్ ఇది స్టూడెంట్స్.
సో మనం లామినాయిడ్స్ తిరిగి పొందడానికి సిట్రిక్ యాసిడ్ సో అమ్మోనియం సిట్రేట్ యాడ్ చేయాలి కాబట్టి దీన్ని రివర్స్ రియాక్షన్గా రాస్తాం. సో మనకి సిట్రేట్ కాంప్లెక్స్ ఇదన్నమాట. సిట్రేట్ కాంప్లెక్స్ దిస్ ఇస్ ద సిట్రేట్ కాంప్లెక్స్. సో లామినాయిడ్స్ ని సపరేట్ చేసాం. సో వీటి యొక్క టెండెన్సీ చూస్తున్నాం స్టూడెంట్స్. ద టెండెన్సీ to form complex ion with citrate the tendency to form complex ion with citrate increases rapidly with a decrease in cation size. With a decreasing cation size. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాటయాన్ సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటే సో ద టెండెన్సీ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ యొక్క టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఫాస్ట్గా ఫామ్ అయితే. సో క్యాటయాన్ సైజ్ డిక్రీజ్ అవ్వాలి. సో క్యాటయాన్ సైజ్ తగ్గినప్పుడు సో దీని యొక్క కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దస్ a heavier lanthanides. సో లాంథనైడ్స్ లో హెవియర్ లాంథనైడ్స్ అన్నమాట. లాంథనం నుంచి లుటేషియం వరకు ఉంటాయి కాబట్టి ఉంటుంది కాబట్టి ఇది లుటేషియం అనేది హెవియర్గా ఉంటుంది. హెవియర్ అంటే సో 58 to 71 కదా, 57 to 71, ఇది 71 కాబట్టి హెవియర్ లాంథనైడ్ Lu comes first and lightest most, the heavier most లాంథనైడ్ అనొచ్చు, లేదంటే సో the heavier most అన్నాం. heavier most లాంథనైడ్ comes first and lightest most LIGH lightest most లాంథనైడ్ lightest most అంటే లాంథనం అన్నమాట. LA comes last. ఇది స్టూడెంట్స్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఒకసారి రీకాల్ చేస్తున్నా నేను. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ర్యాపిడ్ మెథడ్గా చెప్తాం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని. సో ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ ర్యాపిడ్ మెథడ్లో సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్, ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న సింథటిక్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ని సో వర్టికల్ కాలంలోకి తీసుకుంటున్నాను. దీనికి మనం లాంథనైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాం వర్టికల్ కాలంలోకి పంపించినప్పుడు. సో మనకి సో ఏమైందంటే లాంథనైడ్ అయాన్స్ H+ అయాన్స్ యొక్క ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న H+ అయాన్స్తో రీప్లేస్ అయ్యి ఒక కెమికల్ రియాక్షన్ని ఫామ్ చేస్తాయి. సో ఏంటంటే 3H రెజిన్ ప్లస్ సో M+3 గివ్స్ రైస్ టు సో మనకి M ఆఫ్ రెజిన్ థ్రైస్ ప్లస్ 3H ప్లస్ 3 హైడ్రోజన్ అయాన్స్ బయటకు వస్తాయి. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనకి అక్కడ లాంథనైడ్ రెజిన్ కాంపౌండ్ ఫామ్ అయింది వర్టికల్ కాలంలో. ఇన్ ఆర్డర్ టు రికవర్ లాంథనైడ్ అయాన్స్ తిరిగి పొందడానికి మనం అదే వర్టికల్ కాలంలోకి సిట్రిక్ యాసిడ్ అమ్మోనియం సిట్రేట్ని యాడ్ చేస్తున్నప్పుడు సో మనకి సిట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో దానికి రివర్స్గా సో రియాక్షన్ ఫామ్ అయింది. M రెజిన్ ఆఫ్ 3 ప్లస్ 3H సిట్రేట్ గివ్స్ రైస్ టు 3H రెజిన్ ప్లస్ M సిట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అనమాట. సో దీని యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే క్యాటయాన్ సైజ్ తగ్గినప్పుడు సో క్యాటయాన్ సైజ్ తగ్గుతూ ఉందనుకోండి కాంప్లెక్స్ అయాన్ యొక్క టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. సో అదే చెప్పాం. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మెథడ్లో హెవియర్ మోస్ట్ లాంథనైడ్స్లో హెవియర్ లాంథనైడ్ అనేది సో కమ్స్ ఫస్ట్ అనమాట. హెవియర్ లాంథనైడ్ 71, ఇదేమో 57. ఇది హెవియర్ లాంథనైడ్, ఇది లైటెస్ట్ అనమాట. సో స్మాలర్ లాంథనైడ్ అంటాం సింపుల్గా. thus a heavier most లాంథనైడ్ comes first and lightest most లాంథనైడ్ comes last అనమాట. ఇది ఫస్ట్ స్టూడెంట్, ఫాస్ట్ కాదు, ఫస్ట్.
FII ఫస్ట్, FIRST కమ్స్ ఫస్ట్ వస్తుంది. హెవియర్ మోస్ట్ లాంథనైడ్స్ ముందు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో తర్వాత సో ఆ మిక్చర్లో నుంచి లైటెస్ట్ మోస్ట్ లాంథనైడ్స్ లాస్ట్లో బయటకు వస్తాయి. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. సో ఫోర్త్ మెథడ్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. హలో, fourth method, oxidation reduction method. Some of the lanthanides show +2 +4 states in addition to the +3 state, which is the most characteristic of all the elements of the family. ఇక్కడ మనం లాంథనైడ్స్ చూసుకున్నట్టయితే సో లాంథనైడ్స్లో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నిటికీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, కొన్నిటికి +2 +4 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఉంటుంది. సో లాంథనైడ్స్లో కొన్ని ఎలిమెంట్స్కి సో సీరియం చూసుకున్నట్టయితే సీరియంకి సో +2 స్టేట్ కూడా ఉంటుంది, +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ అనేది +2 ఉంటుంది. అలాగే కొన్ని ఎలిమెంట్స్కి +4 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ +2 +4 ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నీ సో మళ్ళీ +3 ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అనేది స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి సో +2 +4కి చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకి జనరల్గా +2 +4 ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయితే వీటి యొక్క ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ ఆక్సిడేషన్ మెథడ్ అంటే నెంబర్ ఇంక్రీజ్ అవటం, ఆక్సిడేషన్ నెంబరు ఇంక్రీజ్ అవటం. సో దాన్ని మనం ఆక్సిడేషన్ అని నేర్చుకున్నాం. సో నెంబర్ డిక్రీజ్ అయితే రిడక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియం ఇప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది అంటున్నాం. ఆక్సిడేషన్ ఇక్కడ చూపిస్తున్నా మీకు, ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది సీరియం +2 నుంచి సీరియం +4 ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ అయిందంటే నెంబర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందనమాట. అదే నెంబరు డిక్రీజ్ అయితే దాన్ని రిడక్షన్ అంటాం. ఇక్కడ మనం ఆక్సిడేషన్కి సో ఆక్సిడేషన్ యూజ్ చేసి లాంథనైడ్ని సపరేట్ చేస్తున్నాం. ఈ లాంథనైడ్ని సపరేట్ చేసేటప్పుడు సో ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అయినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మారుతాయి. ద ప్రాపర్టీస్ ఆఫ్ M+2 అండ్ M+4, M అంటే ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ +3కి డిఫరెంట్గా ఉంటాయి. +2 +4 అనేవి సో +3కి డిఫరెంట్గా ఉంటాయి. సో సీరియం కెన్ బి separated from a mixture of trivalent of all lanthanides by oxidizing it to cerium +4. సో ఇక్కడ మనకి సీరియం అనేది +3 స్టేట్లో ఉంటుంది, +2 స్టేట్లో కూడా ఉంటుంది. ఈ సీరియంని నేను ఏం చేస్తున్నానంటే బేస్ యాడ్ చేసి సో ఈ సీరియం అయాన్కి సో ఆల్కలీ అనమాట బేస్ యాడ్ చేస్తున్నాం. ఈ బేస్ యాడ్ చేసినప్పుడు మనకి సీరియం హైడ్రాక్సైడ్గా CeOH4గా కన్వర్ట్ అయింది అనమాట, ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ సీరియం టెట్రాక్సైడ్ అంటాం, CeOH4 ఆఫ్ టై. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? CeOH4 ఆఫ్ టైస్కి ఆక్సిడేషన్ స్టేట్ +4గా ఉంటుంది. అంటే సీరియం అనేది జనరల్గా +3లో కానీ +2 అంటే ఇక్కడ జనరల్గా మనం సీరియం +2 స్టేట్లో ఉన్న దానికి ఆల్కలీని యాడ్ చేసి +4 ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ చేస్తాం. అదే స్టూడెంట్స్ సీరియం కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఎ మిక్చర్ ఆఫ్ ట్రైవాలెంట్ ఆఫ్ ఆల్ లాంథనైడ్స్ బై ఆక్సిడైజింగ్ ఇట్ టు Ce+4గా కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ అయిందంటే రీజన్ ఇస్తున్నాం. ఇట్ కెన్ బి ప్రెసిపిటేటెడ్ యాజ్ CeOH4 బై ఎడిషన్ ఆఫ్ ఏం యాడ్ చేస్తున్నాం? బై ఎడిషన్ ఆఫ్ బేస్ అనమాట. ఆల్కలీ అన్న బేస్ అన్న ఒకటే, బై స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కలీ బేస్ యాడ్ చేస్తున్నాం. సో లివింగ్ ఆల్ ద ట్రైవాలెంట్ లాంథనైడ్స్ ఇన్ ద సొల్యూషన్. సో ఇక్కడ మనం ఆల్కలీని యాడ్ చేయడం వల్ల ఈ మిక్చర్లో లాంథనైడ్స్ ఉన్న మిక్చర్లో సో బేస్ని యాడ్ చేస్తున్నాం. సో బేస్ యాడ్ చేసినప్పుడు సో సీరియం హైడ్రాక్సైడ్ CeOH4 అనేది ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. ఇది ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. సో CeOH4 అనేది సపరేట్ అయింది. దానికి ఆక్సిడేషన్ స్టేట్ 2 నుంచి +4కి చేంజ్ అయ్యి ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. రిమైనింగ్ లాంథనైడ్ ఎలిమెంట్స్ అనేవి అదే సొల్యూషన్లో మిగిలిపోతాయి. లివింగ్ ఆల్ ద ట్రైవాలెంట్ లాంథనైడ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. ఇదే సొల్యూషన్లోకి
మిగిలిపోతాయి అనమాట. మనకి సీరియం CuOH4 ట్వైస్ అనేది ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయింది అంటే ఈ మిక్చర్కి మనం సో ఏం యాడ్ చేస్తున్నాం, బేస్ యాడ్ చేసినప్పుడు CuOH4గా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +2 నుంచి +4కి చేంజ్ అయింది అనమాట. ఇది స్టూడెంట్స్. సో మనం సపరేషన్ ఆఫ్ లామినైట్స్లో 4 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మెథడ్ సో వచ్చేసరికి రిపీటెడ్ క్రిస్టలైజేషన్ మెథడ్, సో సెకండ్ వచ్చేసరికి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్, థర్డ్ వన్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఫోర్త్ది ఆక్సిడేషన్ రిడక్షన్ మెథడ్. సో ఇవి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.